అందరికీ ప్రైజ్ లార్డ్. మా డాడీ వాకింగ్ చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. మన దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యములో నుండి లేవి కాండము 19వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఇక్కడ దేవుడు మన స్నేహితులైనటువంటి వారు, మన బంధువులైనటువంటి వారు, మన పొరుగు వారితో మనము ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఎలాగో ఉండాలి అనే విషయాన్ని దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, నీ పొరుగు వారిని హింసింపకూడదు, వారి దగ్గర ఉన్నటువంటి దానిని మనము దోచుకొనకూడదు. ఒకవేళ మనము కూలికి పనికి పెట్టుకుంటే ఆ వాని కూలి మరుసటి రోజు వరకు కూడా నీ దగ్గర ఉంచుకోకూడదు. ఎప్పుడైనా మనము రోజు కూలికి వెళ్ళినా, నెల కూలికి వెళ్ళినా ఆ కూలి డబ్బులు ఇచ్చేటువంటి యజమానులైనటువంటి వారు ఒకరోజు కూలికి వెళ్తే ఈరోజు డబ్బుల్ని ఈరోజు ఇవ్వరు. ఎందుకని? ఒకరోజు డబ్బులు నా దగ్గర ఉంచుకుంటాను, తర్వాత రోజు వచ్చి పని చేస్తా కదా అప్పుడు ఇస్తాను అంటారు. ఎందుకని? ఒకవేళ ఆయన రాకపోతే ఆ డబ్బులు నా దగ్గర ఉంచేసుకోవచ్చు అని ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా వరకు పాటిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే ఒకవేళ నీవు కూలికి వెళ్ళినా, ఒక యజమానుడి దగ్గర పనిచేసినా, ఆ పని చేసే కూలి ఒకవేళ నువ్వు రోజుకి ఇస్తే, ఒకవేళ నెల దినాలకి ఇచ్చుకుంటే వాటిని ఎంతవరకు ఉండకూడదంట? రేపటి వరకు కూడా వాటిని ఉంచుకొనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంచుకోకూడదు. వాటిని ఎప్పుడు చేయాలి? ఈ రోజు పని చేసిన తర్వాత రోజు కూలికి వచ్చినటువంటి వారికి ఆ సాయంకాలమనే వారికి ఆ యొక్క కూలి ధనాన్ని ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. అది దేవుడు తన ప్రజలైనటువంటి వారికి కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. అది మనకి కూడా వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ద్వితీయోపదేశ ఖండము 24వ అధ్యాయము 14వ వచనం నుండి చూద్దామా. నీ సహోదరులనేమి, నీ దేశమందలి నీ గ్రామముల్లోనున్న పరదేశుల్లోనేమి దీన దరిద్రుడైన కూలి వాణిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాటికి ఇయ్యవలెను. చాలు. కూలికి వచ్చినటువంటి వారి పట్ల మనం ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఎలా ఉందంటే, ఈ రోజుకు వచ్చినటువంటి కూలికి వచ్చినటువంటి వాడు చక్కగా ఆ పని చేసిన తర్వాత ఆ పనికి తగినటువంటి జీతాన్ని వారికి ఆ రోజున ఇచ్చి పంపించేయాలి. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు, ఏనాటి కూలి ఆనాటికే చేయాలి. 15వ వచనం, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. అర్థమవుతుందా? కూలికి వచ్చినటువంటి వారి యొక్క ధనాన్ని మనం ఎంతవరకు ఉంచుకోవచ్చంట? సూర్యుడు అస్తమించేస్తాడు, ఇంకా సూర్యుడు ఇంకా మనకి కనబడడు అనే టైం కల్లా ఆ కూలికి వచ్చినటువంటి ఆ ధనాన్ని వారికి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమన్నాడంటే చూడండి, చదమ్మా. వాడు పేదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొనుడు, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో. చూడండి, చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే, ఒకవేళ ఎవరి దగ్గరైనా పని చేసినా, ఎవరి దగ్గర ఉద్యోగం చేసినా, ఆ నెల జీతానికి కానీ ఆ రోజు జీతానికి కానీ పని చేసిన తర్వాత యజమానుడు డబ్బులు ఇవ్వాల. చాలామంది ఉంటారు కదా, చాలామంది పని చేయించుకుంటారు. పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వమంటే డబ్బులు రేపురా, ఎల్లుండ్రా, లేకపోతే వచ్చే వారం రా, నేను బయటికి వెళ్ళాను అప్పుడు ఇస్తాను అని
మనుషులైనటువంటి వారు తిప్పించుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నీవు కష్టపడిన దాన్ని గురించి నువ్వు ఎవరైతే కూలికి పనిచేసాడో, కూలికి పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర ఆ యజమానుడు ఇవ్వలేనప్పుడు ప్రతి మనిషి చేసే పని ఏంటంటే ఇంటికి వచ్చి బాధపడతారు. అవునే కదా? ఈ రోజంతా కష్టపడ్డా వస్తే కాయగూరలు తెచ్చుకొచ్చానో, బియ్యం తెచ్చుకొచ్చానో, ఆ డబ్బులు నాకు పలానా నిత్యావసర వస్తువులకి ఉపయోగపడతాయని మనిషి ఆశపడి పనికి వెళ్తాడు. వచ్చేటప్పుడు నిరాశగా వస్తాడు. ఎందుకంటే యజమాని ఆ రోజు కూలి ఇవ్వలేదు. వచ్చి ఏం చేస్తాడంటే కూలి ఇవ్వలేదని బాధపడతాడు. లేకపోతే భర్తతో చెప్పుకుంటారు, లేకపోతే భార్యతో చెప్పుకుంటారు, లేకపోతే పక్కింటి వాళ్ళతో చెప్పుకుంటారు, లేకపోతే అరువు తెచ్చుకున్న వారి దగ్గరికి వెళ్ళి, ఆ రోజు కూలి ఇవ్వకపోతే ఏం చేస్తారు, వాళ్ళు షాపుకి వెళ్ళి అరువు తెచ్చుకున్న వారి దగ్గరికి వెళ్ళి, నా యజమానుడు డబ్బులు ఇవ్వలేదు, రేపు ఇస్తారంట, కొన్ని నాకు సామాన్లు ఇవ్వండి, రేపు ఇచ్చేస్తానని చెప్పుకుంటారు. అయితే మనిషి చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ఒకవేళ నీవు కూలికి వెళ్ళి కూడా నీకు కూలి డబ్బులు యజమానుడు ఇవ్వలేనప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేయొచ్చంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎందుకంటే నీకు డబ్బులు ఇవ్వనంత కాలం నీ యజమానుడు మంచివాడే, గొప్పవాడే అందరి దృష్టిలోని. కానీ నువ్వు ఎప్పుడైతే నీ యజమానుడు దగ్గర నుంచి నువ్వు జీతం ఇవ్వకుండా, యజమానుడి జీతం ఇవ్వకుండా, కూలి ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఊరగానే ఉండకుండా అతని గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేసావు అనుకో, అర్థమవుతుందా? మనం చాలాసార్లు అది ఏం చేస్తాం, ఇవ్వకపోతే చెప్పుకుంటాం, లేకపోతే తిట్టుకుంటాం. చూడు ఈ రోజంతా పని చేయించుకున్నాడు, డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు కూలికి వెళ్ళినటువంటి నీవు యజమానుడు కానీ నీకు ఇవ్వకపోతే నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేయి. ఏమని? ప్రభువా, ఈరోజు నేను కష్టపడి చేసిన పని కానీ నా యజమానుడు డబ్బులు ఇవ్వలేదు అని ప్రార్థన చేసావు అనుకోండి, ఏమవుతుందంట? ఆ యజమానుడు పాపము చేసిన వాడు అవుతాడంట. చూడండి, ఆ మాట చదవండి. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంతే కదా, పాపం ఎలా ఉంటుందంట? చూడండి, కంటిన్యూచండి. కుమారుని దోషమును బట్టి తండ్రులకును మరణశిక్ష విధింపబడకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకును మరణశిక్ష విధింపబడకూడదు. ఎవని పాపము నిమిత్తం వాడే. అంటే అర్థం ఏమిటంటే, యజమానుడైనటువంటి వాడు కూలి డబ్బులు ఇవ్వలేనప్పుడు ఆ కూలివాడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? ఆ యజమానుడికి తప్పు కదంట, యజమానుడిదే తప్పంట. యజమానుడే పాపంగా చేయబడతాడు తప్ప యజమానుడి యొక్క కొడుకులు కానీ, యజమానుడి యొక్క తమ్ముడు కానీ వారికి ఆ పాపము అంటుకోదు. దేవునికి స్తోత్రం. నిన్ను ఏ యజమానుడు అయితే పనిలో పెట్టుకున్నాడో ఆ యజమానుడి గురించి నీకు కూలి డబ్బులు ఇవ్వలేదని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పు చేసిన వాడిగా దేవుడి దగ్గర కనబడతాడు. లేదు, నువ్వు ప్రార్థన చేయలేదనుకో, తప్పు చేసేవాడిగా కనబడడు. అర్థమవుతుందా? చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు రాలేనప్పుడు, తీసుకోలేనప్పుడు యజమానుడు ఇవ్వలేదు కదా అని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కావాలని తిప్పిస్తూ ఉంటారు. మొన్నటి దినాన్ని ఇక్కడ ఉన్నాను, ఒక ఆయన వచ్చాడు, రోజంతా పని చేయించుకున్నాడు. 1000 రూపాయలకి ఎంతో తెలియదు కానీ ఆ డబ్బులు ఇవ్వను అన్నాడు. అనగానే ఆ కూలివాడు అంటూ ఉన్నాడు, డబ్బులు ఇస్తావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అనగానే పనికి పెట్టుకునే యజమాని అంటున్నాడు, రాయ్ గట్టిగా అరిస్తావా, డబ్బులు ఇవ్వను అన్నాడు. అని ఇదిగో నా దగ్గర 200 ఉన్నాయి, తీసుకొని వెళ్ళి అన్నాడు. చూడండి, పనివాడి దగ్గర యజమానుడి దగ్గర పనివాడు ఎలా ఉండవలసి వస్తుందో. అసలు అలా మూలకుండా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమను, ఏమవుతుంది? యజమానుడికున్న పని ఊడిపోద్ది, ఉద్యోగం ఊడిపోద్ది, వ్యాపారం ఊడిపోద్ది. అవునా కదా? నువ్వు చెప్పుకోవాల్సిన వారితో నువ్వు చెప్పుకున్నావు అనుకో, ఏమవుతుంది? యజమానుడికి దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. నువ్వు ఇచ్చిన 200 పట్టుకొని తాగడానికి వెళ్ళిపోతాను, ఆయన తాగడానికి వెళ్ళిపోడు. వాటి గురించే అంతకంటే ఎందుకు అరుస్తాడు అనుకున్నారు? ఆ పూట కష్టపడ్డాను, ఒళ్ళంతా పులిసిపోయింది, ఎంతో కొంత ఇస్తే తాగి తందనాలు ఆడదాం అనుకున్నాడు. అందుకే అరిసాడు అంత గట్టిగా, లేకపోతే అది కూడా ఆడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనల్ని యజమానులుగా ఉంచితే మనం ఎలా ఉండాలి? పని వారి దగ్గర ఏ రోజుది ఎప్పటిదప్పుడు మనము వారికి తూచా తప్పకుండా ఇచ్చేయాలి. వారికి మన కష్టపడిన దాన్ని వారి కుటుంబంలో అది అనుభవించుకునే విధముగా అది ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమన్నంటే యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదామా? ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చిన ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడుబడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు పుట్టినవాయిను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్య దినముల యందు ధనం కూర్చుకొనకడు. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. చాలా ఆగుదాం. మనకి పొలములు తెలుసు కదా, పొలాల్లో పనికి వెళ్తూ ఉంటారు. వాటి గురించి ఆ పని చేసేవారికి తెలుసు, కానీ నాకు అంతగా తెలియదు. అయితే చేను కోయడానికి వెళ్ళేటువంటి మనుషులు ఉంటారు కదా, ఆ చేను కోయడానికి వెళ్ళేటువంటి మనుషులు కోసేసి వచ్చేసిన తర్వాత ఆ యొక్క పొలం యొక్క యజమాని ఆ కూలి డబ్బులు ఇవ్వాలి. అయితే ఆ కూలి డబ్బులు ఇవ్వకుండా కూలిని బిగపెట్టుకుని ఉంచుకొని ఉన్నాడు అనుకోండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇందాకేమన్నాడు? కూలి ఇవ్వకపోతే ఆయన మొర పెడితే ఆయనకి పాపం అన్నాడు. ఇక్కడ ఈ యొక్క పొలం పని చేసుకొని వచ్చేటువంటి వారిని గురించి ఏమందంటే, ఇదిగో మీ చేను కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి. ఎవరు మొరపెడుతున్నారు? కూలివాడు కాదు. అమ్మ, అర్థమవుతుందా? కూలివాడు మొరపెట్టడంలా. వారు కష్టపడినందుకు గాను ఈ యజమానుడికి, భూమి యజమానుడికి ఎంత ధనం అయితే వచ్చిందో ఆ డబ్బు ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ డబ్బు ఏం చేస్తుంది? మొరపెడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని? ఈ డబ్బులు నీది కాదురా, ఇదిగో కష్టపడ్డాడు కదా ఈరోజు, వానికి ఇవ్వాలి అని ధనవంతుడైనటువంటి ఆయనకి, యజమానుడైనటువంటి ఆయనకి చెప్తూ ఉందంట. దేవునికి స్తోత్రం. అంతేకాదు, దేవుడి దగ్గర మొరపెడుతుంది, అయ్యా ఈయన ఏంటి ఈ డబ్బులు నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చో, ఈ యజమానుడి దగ్గరికి ఈ డబ్బులు ఆ కష్టపడి చెమటూర్చినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా అని అది దేవుడి దగ్గర మొరపెడతా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, బిగిపెట్టామంటే బిగబెట్టినటువంటి డబ్బు కానీ, బిగబెట్టిన ధనము కానీ, బంగారం కానీ అదేం చేస్తుంది? అది మొరపెడుతుందంట దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నారు మనము? ఇలా వచ్చేసింది కదా, అలా వచ్చేసింది కదా, వీళ్ళందరికీ పని పెట్టి బాగా వాడుకొని డబ్బు సంపాదించుకున్నాను కదా అనుకుంటున్నారు. వచ్చిన డబ్బు, ఉన్న డబ్బు ఏమవుతుంది? దేవుడి దగ్గర మొరపెడుతుందంట. ఇదిగో అసలు నేను ఈ దగ్గర ఉండకూడదు, ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, ఈవిడ దగ్గరికి వెళ్ళాలని ఆ మొరపెడుతూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఒక పనివారిగా పెట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు వారిని బట్టి మనము లాభం ఆర్జించినప్పుడు, లాభం మన చేతిలో ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేయకూడదు? ఆ పని వారికి ఇవ్వకుండా బిగిసి పెట్టుకొని మనం లాకర్లో దాచుకొని, బ్యాంకులో దాచుకుంటే ఆ డబ్బు ఏం చేస్తూ ఉంటుంది? దేవుడి దగ్గర మొర పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మొర పెడితే ఏమవుతుంది? దేవుడు వింటాడు. మనిషి ప్రార్థనే వింటున్నాడు దేవుడు. ఆకాశముల ప్రార్థన వింటూ ఉన్నాడు, భూమి ప్రార్థన వింటూ ఉన్నాడు, సూర్యుడి ప్రార్థన వింటూ ఉన్నాడు. ధనం ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడి చూడండి, పై మాటలో 3వ వచనం, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు. అమ్మా, ఏం చెప్తుంది? బంగారాన్ని ఎప్పుడు చూసారు కదా? లేదు, ఎవరిదారు లేదా? ఉంది కదా, అందరిదారు ఉంది కదా. ఆ బంగారము తుప్పు పడుతుంది తెలుసా మీకు? కనబడదు, కానీ ఆ కంసాల దగ్గరికి వెళ్ళినప్పుడు అది బాగా కాల్చినటువంటి ఆ గిన్నెలో వేయగానే వెండికి వెండి, మస్టుకు మస్టు వచ్చేస్తుంది. చూసారు ఎప్పుడైనా? కాల్చేటప్పుడు చూసారు ఎప్పుడైనా? చూడలేదా? వెండికి వెండి, మస్టుకు మస్టు వచ్చేస్తుంది. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు.
ఆ బంగారములో ఉన్నటువంటి మస్టు అంటే ఆ తుప్పు ఉంటుంది కదా, అది కూడా ఏం చేస్తుందంట? సాక్ష్యం చెప్తుందంట. ఇదిగో ఈ బంగారము మా యజమానుడి దగ్గర ఉంది కదా, బంగారం ఇంత సంపాదించాడు కదా, లాకర్లోని బీరువాలో పెట్టుకున్నాడు కదా, చాలా మందిని కష్టపెట్టి వారి జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టి అనేక మందిని అప్పుల పాలు చేసేసి వారి శ్రమను దోచుకొని సంపాదించినటువంటి బంగారం, ఈ బంగారం ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్తుందండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? అన్యాయముగా ఎవరిది మన దగ్గర ఉంచుకోకూడదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అన్యాయంగా ఏది ఉంచుకోకూడదు, ఎక్కువ కాలము కూడా ఉంచుకోకూడదు. దేవునికి స్తోత్ర. ఎక్కువ కాలం ఉంచుకున్న బంగారమైనా డబ్బైనా ఏదైనా సరే అది నిన్ను గురించి దేవుడి దగ్గర మొరపెడితే నీకు చెప్తూ ఉంటుంది, అది సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ నువ్వు బంగారం తాకట్టు పెట్టుకోవడానికి ఎప్పటికైనా వెళ్ళావు అనుకోండి, ఆ బ్యాంక్ మేనేజర్తో కూడా చెప్తుంది ఏమని, ఇది అసలు ఎలా వచ్చింది తెలిసి బంగారం మీ దగ్గరికి. అర్థమవుతుందా? కాబట్టి ఏది కూడా ఒక వ్యక్తి యొక్క కష్టాన్ని మన దగ్గర ఉంచుకున్న తర్వాత ఆ కష్టఫలాన్ని వారు అనుభవించాలి. అది అనుభవించడం వల్ల మనకి దీవెన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వారు కడుపారా డబ్బులతో తిని తృప్తిపరచబడ్డారు అనుకో, వారు దేవుని స్తుతిస్తారు. ఇదిగో నా యజమానుడు ఈ రోజున పని చేసినందుకు డబ్బులు ఇచ్చాడు, నేను కష్టపడి తింటూ ఉన్నాను, బాగుంది అన్నప్పుడు ఈ యజమానుడు కూడా దీవించబడతాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నాడు చూడండి, ఆ మాట చదవండి ఒకసారి, ఆ మాట చదవండి ఒకసారి. 4వ వచనం. ఇదిగో చేలి కోసిన పనివానికి ఇయ్యక కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయన యొక్క చెవులలో జుచ్చి ఉన్నవి. ఈయన ఎవరో ప్రార్థన చేస్తున్నాడంట. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేయవు, చేస్తావా? ఎప్పుడైనా నీ యజమానుడు నీకు జీతం ఇవ్వకపోతే నువ్వు ప్రార్థన చేస్తావు, చేయవా? చెయ్యు, చేస్తావా? ఈరోజు కూలికి వెళ్ళో రాలేదు, ఏం చెప్తావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు కూలి డబ్బులు రాలేదు, లేకపోతే ఈరోజు సరిపడిన డబ్బులు ఎవరికైనా ఇవ్వండి అంటావు. కానీ ప్రభు ఈరోజు నాకు డబ్బులు రాలేదు ప్రభు, నా యజమానుడు ఇలా బిగించి ఉంచాడు ప్రభు, గుప్పిలు ఇప్పి నాకు ఇవ్వండి ప్రభు అని అడగు. అయితే ఈయన అంటున్నాడు, ఇక్కడ ఏమంటే ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తే ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు కష్టపడి సంపాదించి తీసుకోవాల్సిన దాన్ని యజమానుడు ఇవ్వలేనప్పుడు వాటి నిమిత్తం యజమానుడి గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను వింటూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకే మనం దేవుని దృష్టిలో తప్పుగా మనం ఎప్పుడు కూడా కనబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఎవరైతే పని చేస్తారో ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆ రోజుకి ఆయనకిచ్చి పంపించేయాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర పనులు చేయించుకున్నారా? ఇంటి పనులు చేయించుకున్నప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఆ రోజుకి ఇచ్చేసారా, రేపిచ్చారా? ఇప్పుడు పండగ అయ్యేటప్పుడు సామాన్లు దోమించుకోవడానికి ఎవరో పిలుస్తారు, లేకపోతే ఏదైతే బట్టలు బుతికించుకోవడం పిలుస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తూ ఉన్నామా? ఏ రోజు అయితే పని చేశాడో ఆ రోజుకి ఇంకా సూర్యుడు అస్తమించక ముందే వాటిని ఏం చేయాలి? వారి చేతిలో పెట్టాలి. వాటిని మనం ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 10వ వచనం చదువుదామా? నీ పొరుగువానికి ఏదైనా నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువును తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. అమ్మ ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనము ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర బంగారం ఉంటే లేకపోతే వెండి ఉంటే ఆ వస్తువులు తీసుకుని వారికి డబ్బులు ఇస్తాం. అయితే దేవుడు ఏమన్నాడంటే అలా తీసుకొని ఇస్తూ ఉన్నాం కదా, ఇచ్చేటప్పుడు ఆ వస్తువు తీసుకుంటున్నా కదా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ నీకు అవసరం వచ్చిన డబ్బులు
నీ ఇంటి దగ్గర నుంచి ఎవరైతే డబ్బు ఇస్తున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చావు. వచ్చినప్పుడు ఏం చేయాలి? నీవు వారికి ఇచ్చి ఆ డబ్బులు వారు తీసుకోవాలి. అయితే నీవు డబ్బులు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు నీవు ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వస్తువులు తీసుకొని నువ్వు డబ్బులు ఇవ్వకూడదు. అర్థమైందా? అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఏమన్నాడు చూడండి వారి గురించి. నీవు 11వ వచనం, నీవు బయట నిలవవలెను, నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు పేదవాడైన ఎడల నీవు ఆ తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అంటే ఇక్కడ తాకట్టు వస్తువుల గురించి ఏమన్నారంటే బట్టలు అన్నమాట. వారి దగ్గర బట్టలు మాత్రమే ఉన్నాయంట. ఆ బట్టలు తాకట్టు పెట్టుకొని కొన్ని డబ్బులు వారు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఆ డబ్బులు తీసుకున్నాడు. తర్వాత ఏం చేయాలి? ఆ బట్టలు వారికి ఇచ్చేయాలంటే ఎంత డబ్బులు అయితే తీసుకున్నారో వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేయాలి. అయితే ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా లేవు. ఏం చేయాలి అప్పుడు? అర్థమవుతుందా? ఉదాహరణకు మీరు ఓ తులం బంగారానికి పొదుపు పెట్టుకుని డబ్బులు తీసుకున్నారు. మీరు అప్పు ఇచ్చారు. బంగారం మీ దగ్గర ఉంచుకొని 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చారు వేరొకరికి. డబ్బులు ఇవ్వను లేదు అన్నారు. ఏం చేస్తారు? మన లెక్క చెప్తాం. మన లెక్క ఏం చేస్తారు? డబ్బులు ఇవ్వలేము అనేస్తారు వాళ్ళు. మీ దగ్గర బంగారం ఉంది, ఏం చేస్తారు మీరు? ఇచ్చేస్తారు వాళ్ళకి? ఇచ్చేస్తారా ఉంచుకుంటారా? అర్థమైంది. ఇక్కడ అదే రాయబడి ఉంది. వాటికి ఉదాహరణగా చెప్తున్నాను. ఆయన దగ్గర బట్టలు మాత్రమే ఉన్నాయంట. ఆ బట్టలు కూడా ఆయనకి ఇచ్చేసి ఇంటి దగ్గర ఇచ్చేసి అతను ఒంటి మీద బట్టలు లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పుడు ఆయన పిలిపించుకొని డబ్బులు ఇచ్చి బట్టలు వేసుకోవాలన్నమాట. అలాంటి పరిస్థితి. డబ్బులు లేవు అది కూడా నా రోజుకి. మరి ఏం చేస్తాడు? నువ్వైతే ఏం చేస్తావు? బట్టలు అనుకుందా, డబ్బు బంగారం వద్దు, బంగారం అయితే ఇవ్వనని అంటారు. బట్టలే ఏం చేస్తారు మీరు? చెప్పరండి? ఇచ్చేస్తారా? చేస్తారు. వెరీ గుడ్, మంచిది. చూడండి 12వ చదవమ్మా. ఆ మనుషుడు భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టలు వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా తాకట్టు వస్తువుని అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప మాట ఇది? ఆ డబ్బులు లేవు, ఇచ్చుకోవడానికి లేవు, ఒట్టు బట్టలే ఉన్నాయి. అదే తాకట్టు పెట్టుకున్నాడు. ఆ తాకట్టు పెట్టుకున్న బట్టలు విడిపించుకోవడానికి కూడా లేవు. అప్పుడు ఆ పరిస్థితిని నీవు చూసి తాకట్టు పెట్టుకున్నటువంటి నీవు ఏం చేయాలి? సూర్యుడు అస్తమించక ముందే వాటిని మరలా ఆయనకి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు, ఇదేంటి నా డబ్బులు పోయాయి, నా బట్టలు పోయాయి అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు? అది దేవుడి దృష్టిలో అది నీతిగా ఎంచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అబ్రహాం గురించి ఏమన్నాడు? అబ్రహాం యెహోవాను నమ్మెను, నీతి అంటే నువ్వు ఖచ్చితమైన దైవ భక్తి చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చేయగలం మనం? దేవుడు అలాగే చేయమంటే ఉన్నాడు, అలాగే ఉండమంటే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనము చాలా చిన్నది. బట్టలు అనేది చిన్న వస్తువు కాబట్టి మనము ఇచ్చేయడానికి ఇష్టపడతామేమంట. విలువైనవి అన్నప్పుడు కొంచెం చాలా కష్టపడతాం. అయితే చూద్దాము, కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామా? ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అమ్మా, ఇప్పుడు వరకు మనం కూలి వారి గురించి నేర్చుకున్నాం. ఈ రోజున ఇప్పుడు యజమానుడు ఎలా ఉండాలి చూడండి. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకున్నట్టుకు పొద్దున్నే బయలుదేరి దినముకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి పంపిను. చాలు. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన చాలా పెద్ద ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి పనులు కావాలని తెల్లవార లెగిసిపోయి వచ్చేసి పనుడికి 10 రూపాయలు ఇస్తాను అని
పనితో వచ్చినటువంటి వాడికి కూలికి ఒప్పందాన్ని కూర్చుకుంటున్నాడు అన్నమాట. వచ్చినప్పుడు ₹10 అంటే అప్పట్లో చాలా ఎక్కువే. ఇప్పుడు మనం అనుకోవచ్చు ₹10 అంటేనే. అర్థమవుతుందా? అప్పట్లో ₹10 అంటే బంగారం కూడా వచ్చింది ₹10కి. ఇప్పుడు లక్షలు పెట్టినా బంగారం రాట్లా. అయితే ₹10 కూలికి యజమానుడు పిలుచుకోవడం తెల్లవారు వెళ్ళిపోయాడు. కొంతమంది పిలిచాడు. తర్వాత ఏమైంది? చదువు 3వ వచనం. దాదాపు 9 గంటలకు వెళ్ళి చాలు 9 గంటలకు వెళ్ళాడంట. అర్థమంది ఉదయకాలం వెళ్ళిపోయాడు. వచ్చారు ఒకరు పని చేయడానికి. తర్వాత పని చేస్తూ ఉన్నారు. మళ్ళీ 9 గంటల టైంకి మరలా బయటికి వెళ్ళాడు. సంత వీధులకు వెళ్ళగానే అక్కడ మనుషులు ఉన్నారు. వారిని కూడా రండి మీకు కూలి ఇస్తాను అన్నాడు. తర్వాత దాదాపు 12 గంటలకు అయింది. 12 అయింది. 12 గంటలకు కూడా మరలా వెళ్ళాడంట. అక్కడ కూడా పని వాళ్ళని మళ్ళా పిలిపించుకున్నాడంట. తర్వాత అతడు మరలా 5వ వచనం 3 గంటలకు 5 గంటలకు కూడా వెళ్ళాడు. అంటే మధ్యలో పని జరుగుతూ ఉంటుండగానే ఈ యజమానుడు పనుల కోసం వెళ్తూ ఉన్నాడంట. వెళ్ళి వారిని పనికి తీసుకొస్తూ ఉన్నాడంట. మరి 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 అంత సమయము అయిపోయింది కదా. రోజుకు పని చేయడానికి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చేస్తాం? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6, అవునా? లేకపోతే 5, 10 నుంచి 6, అంతే కదా. మరి ఎవరైనా పనికి పెట్టుకున్నవారు ఎప్పుడైనా తెల్లవారే పెట్టుకుంటారు, లేకపోతే 9 గంటలు పెట్టుకుంటారు. కానీ ఈ పనుడు ఏం చేశాడు? 12 గంటలకి వెళ్ళాడు, 3 గంటలకి వెళ్ళాడు, 5 గంటలకి వెళ్ళి పని వాళ్ళు తెచ్చుకున్నాడు. ఇలాగ ఎవరు పని పెట్టుకుంటారా? ఎంత తెలివైనడు కూడా పెట్టుకోడు. ఒకవేళ పెట్టుకున్నాడు అనుకోండి, మరి సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాడికి ఎంత కూలి ఇస్తాం? 5 నుంచి 6 వరకు పనిచేసాడు, గంట కూలి ఎంత ఇస్తాం? నీకు పనిలో చివరి వచ్చినటువంటి కూలిలో చివరి వంతు ఎంత? ఒక 10వ భాగం ఎంత ఇస్తామా? అవునా కదా? ఇక్కడ యజమానుడు ఎంత మంచివాడు అంటే చూడండి, ఒకవేళ దేవుడు మనల్ని యజమాన స్థానంలో మనం ఉంచినప్పుడు మనము పనివారి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అంటే ఇక్కడ అంటాడు చూడండి, 7వ వచనం చదవమ్మా. వారు ఎవడునూ మమ్మల్ని కూలికి ఎట్టుకొనకలేరు, అందుకతడు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళవలను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు గృహ నిర్వాహకును చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారి కూలీలు ఇమ్మని చెప్పాను. యజమానుడు అంట తన దగ్గర ఉన్నటువంటి క్యాషియర్ని పిలిపించి ముందు చివరిలో ఎవరు వచ్చారు? లాస్ట్లోని ఎన్ని గంటలకు వచ్చాడు? లాస్ట్లో వచ్చిన వాడు 5 గంటలకు వచ్చాడు, అవునా? వచ్చిన వాడిని పిల్లల్ని కూలి ఇవ్వండి అన్నాడు. ఎంత ఇవ్వాలి కూలి? మొదట వచ్చిన వాడితో చెప్పాడు ఏమని? నీకు ₹10 జీతం ఇస్తానన్నాడు. మరి చివరి వచ్చిన వాడికి ఎంత ఇవ్వాలి? 5 పైసలు 10 పైసలు ఇవ్వాలి. కానీ నేనేం చేశాడంటే చూడండి, దాదాపు 5 గంటల కూలి కుదిరిన వచ్చిన వారు 1 దేనారము చొప్పున తీసుకొనిరి. దేవునికి స్తోత్రం. అంటే ₹10 ఇచ్చాడు. అసలు ₹10 కూలి ఎవరికి ఇవ్వాలి? మొదటి వాడికి తెల్లవారుజామునే లేచి పనివాడిని కూర్చుకున్నాడు కదా, ఆ పనివాడికి ఇవ్వాలి, లేకపోతే 9 గంటలకు వచ్చిన వాడికి ఇవ్వాలి. కానీ ఈ యజమానుడు ఎలా ఉన్నాడయ్యా అంటే చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యజమానుడు చాలా మంచివాడు. ఎందుకంటే ముందున్నటువంటి వారిని, వెనకనున్నటువంటి వారిని అందరినీ సమానమైన భావముతో ప్రేమిస్తూ ఉన్నాడు, సమానమైన జీతాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వచ్చిన పని వాళ్ళు ఎలాగున్నారు అనుకున్నాడు, అబ్బా చివరిలో వచ్చాడు కదా వీడికి ₹10 ఇచ్చారు, అయితే నేను ముందు నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ దేనారాలు ఇస్తాడు అనుకున్నారు. అయితే ఆయన యథావిధిగా అందరికీ అదే ₹10 ఇచ్చారు. అందుకనే ముందు వచ్చినాడు అంటాడు, ఇలాంటోడు ఏంట్రా బాబు, తెల్లవారి నుంచి పని చేస్తే ₹10 ఇస్తాడా? అసలు కుదుర్చుకున్నది ఎంతకి? ₹10కే. ఆయన కుదుర్చుకున్నది ₹10కే. మా ₹10 ఇస్తే తప్పేముంది? ఆయనకు మాట్లాడుకున్నప్పుడు అంతే మాట్లాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. యజమానుడు మనస్సు ఇలా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనివారు ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? నేను ఎంత కష్టపడ్డాను కదా, నాకు అంత ఇవ్వాలి కదా అని. యజమానుడు నీకు ఎంత చెప్పాడో ఆ లెక్క చెప్పుని ఇవ్వడమే అది మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి,
ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 2వ వచనం చదువుదామా. తన పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పుల వాడు దానికి గడువు ఇయ్యవలెను. చాలు అమ్మ, అర్థమవుతుందా? అప్పుల వాడు పనివాడు ఉన్నాడు అనుకోండి, ఒకవేళ అప్పు తీసుకునేవాడు ఉన్నారు అనుకోండి, తీసుకునేటువంటి వారికి ప్రతి వ్యక్తి కూడా ఇచ్చేవాడు ఏమై ఉండాలి? కొంత గడువు అనేది పెట్టాలి. ఆయనకున్న స్తోమతను బట్టి, ఆయన ఎంతవరకు ఇవ్వగలను అనే దాన్ని బట్టి, లేకపోతే తన ఆలోచన బట్టి గడువు ఇవ్వాలి. ఏమన్నాడా? అది యెహోవాకు గడువు అనబడును. దేవునికి స్తోత్రం. అంటే అర్థమవుతుందమ్మా? గడువు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇచ్చినట్టంట. మనం చాలాసార్లు అది ఇవ్వం. ఎందుకని? రేపు ఇచ్చేస్తానన్నాడు, ఇవ్వలేదు, దానికి ఏం చేస్తాం? గొడవడతాం. అవునా కదా? లేకపోతే దానికి వడ్డీ వేసి ఇవ్వంటాం. అవునా? కానీ గడువు అనేదంట దేవునికి సంబంధించిందంట. అంటే నువ్వు గడువు ఇవ్వడము అంటే వారి పట్ల నువ్వు జాలి చూపించడం అంటే దేవుడు నీ పట్ల జాలి చూపిస్తూ ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని గడువు అంటే దేవుడు ఇచ్చినటువంటి గడువు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమన్నాడు చూడండి. కనుక అప్పించినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. ఇంకా నిర్బంధించవచ్చు. 5వ వచనం, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించిన గనక నీవు అనేక జనములకు అప్పించదువు గాని అప్పు చేయవు, ఏలుదువు గాని. ఎవరు చెప్తున్నారంటే అప్పిచ్చేవాడికి చెప్తూ ఉన్నారు. నువ్వు అప్పించేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు వారిని నిర్బంధించకుండా వానికి ఎక్కువ గడువు కాలం ఇస్తే దాన్ని బట్టి నిన్ను ఎలా చేస్తారంట? నువ్వు ఇంకా అనేక మందికి అప్పించేవారిగా ఉంటావు. నువ్వు అనేక మందికి దీవెనకరముగా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం. అమ్మ, అర్థమందా? ఇందులో చిన్న ట్రిక్. నువ్వు అప్పు తీసుకునేటువంటి వాడు గడువు కావాలనుకున్నప్పుడు నువ్వు ఇంకా గడువు ఇచ్చావు అనుకో, నువ్వు అలాంటి మనస్సు కలిగి ఉన్నావు అనుకో, దేవుడు నిన్నేం చేస్తాడు? దీవిస్తాడంట. నువ్వు ఇంకా అనేక మందికి అప్పిచ్చేవారుగా దేవుడు నిన్ను చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుండి, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. అతడు పనివారిలో కూడా దైవజనుడి దగ్గర తిరిగి వచ్చి అతడి ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానములు తీసుకునవలసినదని అతనితో చెప్పగా. చాలు. ఇక్కడ నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కుష్ఠి రోగంతో బాధపడుతున్నాడు. ఆ కుష్ఠి రోగానికి మందు లేదు. అప్పుడు ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నదిలో నీవు మునిగితే నువ్వు బాగుపడతావు అని చెప్పినప్పుడు ఆ నదిలోనికి వెళ్ళి మునిగాడు. మునిగిన తర్వాత బాగుపడ్డాడు. తన శరీరం అంతా కూడా పసిపిల్ల వలె దేహం వలె మారిపోయిందంట. అయితే అయ్యా, ఇంత చక్కగా దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ దైవజనుడికి నేను కానుకను ఎంతో కొంత ఇవ్వాలని తీసుకొని వచ్చాడు. తీసుకొని రాగానే ఆ దైవజనుడి దగ్గర అంటున్నాడు, ఇవ్వగానే ఆ ఎలీషా అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఏ కానుకలు కూడా నాకు అవసరం లేదు, ఏ కానుకలు అవసరం లేదని చెప్తున్నాడు. చదవండి 16. ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలబడ్డాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమలాలను, అతను ఒప్పుకపోయాను. 19వ వచనం, ఎలీషా
నెమ్మది కలిగి పొమ్మని అతన్ని సెలవిచ్చెను. అప్పుడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. అంతలో దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేదు, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకున్నని నయమాను కలుసుకుంటూ పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి ఆ రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. చూడండి, ఇక్కడ ఇదే యజమానుడి దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, గెహాజీ అనేటువంటి పనివాడు. యజమానుడు ఏమన్నాడు? అతను వస్త్రాలు ఇస్తున్నప్పుడు, డబ్బు ఇస్తున్నప్పుడు, బంగారం ఇస్తున్నప్పుడు నాకు అది వద్దు అన్నాడు. ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారయ్యా అంటే ఆ పనివాడు ఇద్దరి దగ్గర సంభాషణ విన్నాడు. వినగానే ఇతనికి ఏం పుట్టుకొచ్చింది అంటే దురాశ పుట్టుకొచ్చింది. మా యజమానుడి వల్ల ఆయన లాభం పొందుకున్నాడు కదా, మరి ఆయన డబ్బు బంగారం బట్టలు ఇస్తానన్నాడు కదా, ఆ బట్టలు ఆయన వద్దన్నాడు, కానీ నేను తీసుకుంటాను అనేటువంటి కోరికతో ఆ నయమాను వెళ్ళిపోతుండగా ఆ రథాల వెనకాతల పరిగెట్టినప్పుడు ఈ గెహజీని చూస్తాడంట. చూసి ఎందుకోయా ఆగావంటే ఇదిగో ఈ బంగారము, ఈ డబ్బు, వస్త్రాలు ఇస్తానన్నారు కదా, అవి నాకు ఇమ్మన్నాడు యజమానుడు అని చెప్పి తీసుకొని వచ్చేస్తాడు. చూడండి, చదమ్మా, ఎన్నో వచ్చినమ్మా? 22 చదమ్మా. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిన గనుక నేను వారి కొరకు 2 మనుగులు వెండియు 2 దుస్తులు బట్టయు దయచేయమని సెలవిచ్చుచున్నాడను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచుల్లో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలు ఇచ్చి తన పనివారిలో 2 మీద వారిని వేయిగా మోసుకొని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలయగా వారు వెళ్ళిపోయేది. చూడండి, ఒక యజమానుడు నమ్మకముగా ఒక పనివాడిని పెట్టుకున్నప్పుడు ఆ పనివాడు ఎలా ఉండాలి? నమ్మకముగా పని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నమ్మకత్వాన్ని కరువైపోతూ ఉంది. అవునా? ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్ముకోవడో తెలియదు, ఎవరికి ఆ బాధ్యత అప్పగించాలో తెలియదు, ఎవరికి అప్పగించకూడదో తెలియదు. నమ్మిన వారు ఏం చేస్తున్నారు? మోసం చేస్తూ ఉన్నారు. నమ్మిన వారు ఏం చేస్తున్నారు? నాశనం చేసేస్తున్నారు, పాడు చేసేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నమ్మకము అని అనుకుంటున్నారో వారే నమ్మక ద్రోహాన్ని చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గెహజీ నమ్మకముగా పన్నోడి కింద పెట్టుకుంటే ఇతను వద్దు అనే దాన్ని ఏం చేశాడు? ఈయన కావాలని తెచ్చిపెట్టుకున్నాడు. అయితే దేవుడు ఎప్పుడు కూడా యజమానుల్ని యజమానులుగానే ఉంచుతాడు. అన్యాయం చేసేటువంటి ఆ పనివానికి దేవుడు కూడా బుద్ధి చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఆ రథాల వెనకాతలు పరిగెట్టినప్పుడు నా ఆత్మ నీతో కూడా ఉంది, పరిగెడుతూ ఉంది నీ వెనకాతలే. నువ్వేం చేస్తున్నావు? అక్కడ తీసుకున్న మూటలు, అక్కడ తీసుకున్న బట్టలు, అవి తీసుకొని వచ్చి నువ్వు దాచుకున్నావు కదా నీ గుడారంలో, అవన్నీ కూడా నేను చూశాను. కాబట్టి నువ్వు నన్ను మోసం చేశావు. ఆ మోసానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఇదిగో నయమానికి ఏ కుష్ఠరోగం వచ్చిందో అదే కుష్ఠరోగం నీకు నీ ఇంటి వారందరికీ కూడా వచ్చింది కాక అన్నాడు. అనగానే ఆ గెహజీ శరీరం అంతా కూడా కుష్ఠిమయమైపోయింది. ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పనివానిగా ఉన్నా, యజమాని స్థానంలో ఉన్నా, పనివానిగా ప్రవర్తించాలి. యజమానిగా ప్రవర్తించడమే అది దీవెన. దానికి మించి దేవుడు చెప్పినటువంటి ఏ ఆజ్ఞను మీరినా అది మన కుటుంబానికి అది ఎంత మాత్రము క్షేమకరము కాదు. ఆమేన్.